ఇది ఒక్క శ్రమజీవి నుండి వస్తుంది పాట. ఎవరికైతే కథలమంటారో, ఎవరైతే కష్టజీవో వాళ్ళకే పాటలు వస్తాయి, ఎవరికి రావు. తినిపండే వాళ్లకు, శ్రమ దోచుకునే వాళ్లకు, శ్రమడ చుక్క వాసన తెరవని వాళ్లకు ఈ పాటలు తెరవై. తప్పు మోగిందంటే నీ తప్పు సాగు మోగుతుంది, నీ తప్పు విప్లవోద్యమం మోగింది, నీ తప్పు వీరులకు మోగింది, నీ తప్పు యుద్ధ వేరే మోగింది. ఇవాళ దండకార్యంలో తప్పు మోగుతా ఉంది. ఎందుకోసం మోగుతుంది, ఎవరి కోసం మోగుతాం? ఆ తప్పు మోగించిందే సుధాకర్ లాంటి వాళ్ళ విప్లవకారులు. ఆ విప్లవకారులకు నేను చేతులెత్తి దండం పెడతాను. బచన్న దారిలో అన్నా ఎండగా మొన్న నేర్నాల కిషోరన్న వాడిన పాట. బచన్న దారిలో దారిలో దచ్చన్న కొద్ది పంతటికి పూటకు తప్పివిరా. అమరుడ సుధాకర, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, పదాల పరిపరి బండాలు, పదాన పరిపరి బండాలు, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, తమ్ముడ సుధాకర, ఎర్ర బండాలు, అన్నారమీకు ఎర్ర దండాలు, అన్నారమీకు ఎర్ర దండాలు, వీరులారమీకు ఎర్ర దండాలు, వీరులారమీకు ఎర్ర దండాలు. తెలంగాణ కళాకారులకు, అమరవీరుడైన కళాకారులకు జోహార్ జోహార్. సుధాకర్ ఎప్పుడు కూడా చిరస్మరణి. వారి తప్పు మోగుతూనే ఉంటది, ఎవరు తప్పు కొట్టే కూడా సుధాకర్ కొట్టేటే, ఎవరు తప్పు కొట్టే సుధాకర్ కొట్టేటే. నేను ఇంకో మాట చెప్తున్నా, కళాకారులారా, మీ అంట నేనుంటా, మీ అంటే నేనుంటా. కానీ మీరు సిస్టంలా, మీరు సిస్టంలో ఉండండి. కళాకారులకు కానీ, కళాకారుడి వాళ్ళకు కానీ, చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ అసలు మీ కుటుంబాల నేను కళ్ళారా చూస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నా. నేను అందుకోసం నేను కళాకారులకు నేను మనవి చేస్తున్నా. నేను ఉత్తగానే ఎమ్మెల్యే కాలే. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద అడుగులు ఉన్నాయి, ప్రతి ఊరు మీద నా చెమట సుక్కలు ఉన్నాయి. ఆ చెమట సుక్కలకు అర్థం కట్టిన తుంగతుర్తి ప్రజానికం. ఇవాళ ఈ నాగారంలో ఈ ఊరు తెచ్చిపోయినా నా ఇంటి తెచ్చిపోయింది. ఎందుకంటే ఈ బలగం నాది, ఈ బంధం నాది, ఈ బంధుత్వం నాది. ఎవరు జరిపోయినా నా కంఠస్వరం వస్తుంది నాగారంలో. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు కాబట్టి, నాకు తల్లిచ్చింది మా అమ్మ పుట్టింది ఇదే ఊరు కాబట్టి, నేను మీ బిడ్డగా ఇవాళ చరిత్ర లేని మెజార్టీ ఇచ్చారు. మీరు 52,000 మెజార్టీ ఇచ్చారు. ఉత్త కాదు, ఒక మందుల సమయం, ఒక ఉద్యమ నాయకునికి ప్రతి కళాకారుడు
ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి వ్యాపారస్తులు అందరు కూడా నాకు నిండుగా దీవించింది ఓట్లేసి. నేను తప్పకుండా ఆ విధంగా భక్తులను కూడా మీకు నేను ప్రవణ చేసి చెప్తాను. నాకు ఈ అహంకారాలు, ఈ ఈగోయిజాలు, ఈ దోపిడి వ్యవస్థ నేను చెప్పాలని చేస్తాను. ఇంకొక మాట, నేను సుధాకర్ సాక్షిగా మీ కళాకారులు ఏమైనా ప్రమాదం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకోసం ₹1,00,000 డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి తప్పకుండా. ఎందుకంటే ఏ కళాకారుడు చనిపోని మన కర్మన ఏమైతే తెలియదు మనం కనుక సుధాకర్ కూడా మొన్న కొంత సాయం చేసి నేను ఇంకా కూడా సాయం చేస్తూ ధైర్యం చేయడం. నేను ఈ కుటుంబానికి సుధాకర్ భార్య చెప్తా ఉన్నానే, నేను చెప్పాలా లేదా చిన్నపిల్లలు వాళ్ళు కనుక అత్తను పట్టుకుని ఉంటారా, ఎట్లా పట్టుకుంటారో నీ కొడుకును ఆగని చేస్తూ వాడు భక్త కనుక అందరు బాధ్యులు కావాలి. వాళ్ళు మా పెదనాన్న సోమయ్య, మల్లయ్య, మీరు ఏమన్నా వాడు హీరో కూడా బామర్ది పొద్దునే వేళ చనిపోయాడు, వీడు కూడా అయితే పొద్దునే వేళ చనిపోయాడు. తర్వాత మొన్న వాడు రాజు ఉత్తునే చనిపోయాడు. ఎందుకు చనిపోయారు, ఎట్లా చనిపోయారు నాకు వాడు రాగర దుఃఖం వస్తుంది, నాగర దుఃఖం వస్తుంది నాకు. అందుకోసమనే మిత్రులారా, సుధాకర్ కుటుంబానికి నేను అండ ఉంటాను. సుధాకర్ కుటుంబమే కాదు, మీ కళాకారులు క్రమశిక్షణతో ఉండాలి. మీ పాటే కాదు మీ పనితనం కూడా ప్రజలకు తెలవాలి. అప్పుడు నిజంగా నేను గిద్దరా మార్చే హాస్పిటల్ పడితే నేను చాలా బాధపడతాను. అరే తమ్ముడికి ఇట్లా జీవితం అని.